హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నాన్ స్పాయిలర్ రివ్యూ అండ్ జాక్ కొంచెం క్రాక్ మూవీ. సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్ గా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో నటించిన మూవీ జాక్. మూవీ ఎందుకు తీస్తున్నాం, ఏం చూపిస్తున్నాం, ఏం చెప్పాలి అనుకుంటున్నాం అనేవి మినిమం బేసిక్స్ ఫర్ ఎనీ మూవీ. జాక్ మూవీకి ఆ బేసిక్సే లేవు అనిపించింది నాకు. జాక్ మూవీకి మోటివేషన్ ఏంటి అనేది అర్థం కాలేదు నాకు. స్టోరీ చక్కగా లేదు, యాక్టర్స్ ఎవరికి ప్రాపర్ క్యారెక్టరైజేషన్స్ లేవు, పర్ఫామ్ చేసే స్కోప్ లేదు, డమ్మీ రోల్స్ అనిపించింది అందరివి. గట్టిగా మాట్లాడితే సిద్ధు జొన్నలగడ్డకి తప్ప వేరే ఎవరికి పెద్ద రోల్స్ ఏం లేవు. వైష్ణవి క్యారెక్టర్ అఫ్షాన్ అయితే ప్రతిసారి దీని ఎంట్రీ ఏంట్రా బాబు అనిపిస్తుంది కొన్నిసార్లు. ఎందుకంటే ర్యాండమ్ గా సడన్లీ స్టోరీలోకి ఎంటర్ అవ్వడం, అక్కడ ఒక పెంట చేసి స్టోరీ డైవర్ట్ చేసి గాయబవ్వడం, ఇదే చేస్తుంటది అఫ్షాన్ క్యారెక్టర్. చాలా డంబ్ అనిపిస్తుంది అఫ్షాన్ చేసే పనులు. వీటన్నిటికంటే ముందు ఇంకో మేజర్ డ్రాబ్యాక్ స్టోరీ. వెరీ రొటీన్ స్టోరీ అని చెప్పొచ్చు. టెర్రరిస్ట్ అటాక్స్ ప్లాన్ చేయడం, రా ఆర్ హీరో ఇంటర్వెన్షన్తో అటాక్ స్టాప్ చేయడం, ఎన్ని మూవీస్లో చూసుంటాం ఇదే స్టోరీ లైన్. సరే, అదే స్టోరీ మళ్ళీ వాళ్ళ స్టైల్లో చూద్దాం అనుకున్నారంటే అట్లీస్ట్ అందులో అయినా ఒక క్లారిటీ ఉండాలిగా. లేదు, లాజిక్ లెస్, సెన్స్లెస్ ఉంటాయి సీన్స్ అన్నీ. స్టార్టింగ్లో ఫస్ట్ సాంగ్ తర్వాత ఒక 30 minutes మూవీ అంతా పార్ట్స్ గా సీరియల్ ఎపిసోడ్స్ లా అనిపించింది. తర్వాత కొన్ని డైలాగ్స్ అండ్ సీన్స్ కొంచెం ఎంటర్టైనింగ్ గానే అనిపిస్తాయి, అది కూడా సిద్ధు టైమింగ్ అండ్ డైలాగ్ డెలివరీ వల్ల. ఇక హీరో హీరోయిన్ మధ్య సీన్స్ అయితే చాలా అన్యాచురల్ గా అనిపించినాయి. అండ్ రా ఇంటర్వ్యూ ఎపిసోడ్స్, ఆ ఓవర్ ఎక్సైట్మెంట్ కొంచెం సోదిలాగే అనిపించింది. ఏదో టెర్రరిస్ట్ ఆపరేషన్ నడుస్తుంది అని కనుక్కొని వాళ్ళని పట్టుకొని ఆపడమే మిషన్ గా స్టార్ట్ అవుతాడు హీరో జాక్. కానీ ట్విస్ట్ ఏంటంటే అసలు హీరోకి ఈ ఇన్ఫర్మేషన్ సోర్స్ ఏంటి అనేది ఏదో చూపించాలి అన్నట్టు చూపిస్తారు, ఒక క్లారిటీ ఉండదు. ప్రతిదీ ఇట్లే నడుస్తూ ఉంటుంది మూవీలో. ఇక డీటెయిల్స్ చెప్తే స్పాయిలర్స్ అవుతాయని ఆగుతున్నా కానీ ప్రతిదీ చాలా ఇల్లాజికల్ అండ్ సెన్స్లెస్ ఉంటాయి. ఇక సెకండ్ హాఫ్ అయితే ఆ మాత్రం కూడా లేదు. కనెక్టివిటీ అండ్ కంటిన్యూటీ మిస్సింగ్ లా అనిపించింది. ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు, దేనికి కూడా ప్రాపర్ రీజనింగ్ ఆర్ లాజిక్స్ ఉండవు. అక్కడ ఇక్కడ డైలాగ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ తప్ప కామెడీ కూడా న్యాచురల్ గా పేలలేదు. ప్రకాష్ రాజ్ ఎపిసోడ్స్ అన్ని ఫోర్స్ కామెడీలానే అనిపించాయి నాకు. ప్రాబ్లం ఏంటంటే మూవీ ఒక జానర్ అన్నట్టు ఉండదు. అటు కామెడీ మూవీయా, ఇటు సీరియస్ ఆపరేషనా అన్న దానికి మధ్యలో వెళ్ళిపోతుంటది. అటో ఇటో ఉంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదేమో అనిపించింది. రెండు కవర్ చేయడానికి ట్రై చేసి ఎటూ కాకుండా తయారైంది అవుట్పుట్. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఫుల్ ఆన్ కామెడీ జానర్ అయితే లాజిక్స్ అవసరం లేదు, ఏదో కామెడీ కోసం చేస్తున్నారులే అన్నట్టు ఉంటది. కానీ నువ్వు రా ఏజెంట్స్ అంటూ నేషన్స్ ప్రైమరీ ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ ని ఇన్వాల్వ్ చేసి టెర్రరిస్ట్ అని, సర్జికల్ స్ట్రైక్స్ అని పెద్ద పెద్ద టర్మ్స్ యూజ్ చేసి వాటిని సెన్స్లెస్ గా చూపించడం నాకు పర్సనల్ గా నచ్చలేదు. ఒక రాంగ్ రెఫరెన్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ లా పోర్ట్రే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనిపించింది. ఇట్లాంటి సబ్జెక్ట్స్ టచ్ చేస్తే మంచిగా రెస్పెక్ట్ఫుల్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేయండి, చూయించండి. లైక్ మేజర్, ఉరి, ఆర్టికల్ 370 ఇన్ఫర్మేటివ్ అండ్ ఇన్స్పైరింగ్ అనిపిస్తాయి అలాంటి మూవీస్. అంతేగాని ఇట్లా రా ఏజెన్సీ, టెర్రరిస్ట్ అంటూ మాట్లాడుతూ వాటిని కామెడీ చేస్తే పెద్దగా బాలేదు. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే డైరెక్షన్, స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే అండ్ ఎడిటింగ్ ఏది నచ్చలేదు నాకు. పేర్లు అయితే అన్ని పెద్దవే. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్టర్, నవీన్ నూలి ఎడిటర్, విజయ్ చక్రవర్తి సినిమాటోగ్రఫర్. అసలు బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ అండ్ నవీన్ నూలి ఎడిటింగ్ నుండి ఎక్స్పెక్ట్ చేయలేని అవుట్పుట్ ఇది. ప్రొడక్షన్ డిజైన్ అండ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా డల్ అనిపించినాయి నాకు, ఎస్పెషల్లీ ఇన్ ద ఫస్ట్ హాఫ్. ఏమైనా బడ్జెట్ ఇష్యూస్ ఉన్నాయా అనిపించింది, ఎందుకంటే చాలా ఫ్రేమ్స్ స్క్రీన్ మీద క్లియర్ గా లేవు అన్నట్టు అనిపించింది. మ్యూజిక్ మీద చాలా మంది వర్క్ చేశారు, ఎవరు ఏది చేశారు అనేది తెలియదు కానీ ఓకే మ్యూజిక్, కొన్ని బ్యాక్గ్రౌండ్ లో ప్లే అయ్యే సాంగ్స్ బాగుండే. ఇక యాక్టర్స్ విషయానికి వస్తే సిద్ధు జొన్నలగడ్డ డైలాగ్ డెలివరీ అండ్ టైమింగ్ యాజ్ యూజువల్ గా బాగుండే కానీ ఎమోషనల్ సీన్స్ లో పర్ఫార్మెన్స్ అయితే ఫ్లాప్ అనే అనిపించింది, చేయరాలేదేమో అనిపించింది. వైష్ణవి చైతన్య ఓకే డీసెంట్ అనిపించింది, మిగిలిన వాళ్ళకి పెద్ద రోల్స్ ఏం లేవు. ఓవరాల్ గా జాక్ కొంచెం క్రాక్, ఈజ్ ఏ బిలో యావరేజ్ మూవీ అనిపించింది. అక్కడ ఇక్కడ కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంటే చాలు అనుకునే వాళ్ళు కంఫర్టబుల్ గా చూడొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.